Hello everyone, welcome to Palnadu District Survey and Land Records Department. ముందుగా గ్రౌండ్ ట్రూతింగ్ పై వీడియో చేయడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు మా అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ పల్నాడు జిల్లా శ్రీ సిహెచ్ బాణకీర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రౌండ్ ట్రూతింగ్ ఈజ్ కోర్ రిజర్వే ప్రాజెక్ట్. రీసర్వే ప్రాజెక్ట్లో గ్రౌండ్ ట్రూతింగ్ అనేది కీలకమైన అంశం. ఈ వీడియోలో మనం గ్రౌండ్ ట్రూతింగ్ అంటే ఏమిటి, గ్రౌండ్ ట్రూతింగ్ ఎందుకు చేస్తారు, గ్రౌండ్ ట్రూతింగ్ ఎలా చేస్తారు, గ్రౌండ్ ట్రూతింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి, బ్రిటిష్ వారి సర్వేకు ఈ గ్రౌండ్ ట్రూతింగ్కి గల తేడాలు ఏంటి, గ్రౌండ్ ట్రూతింగ్లోని ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా వాట్ ఇస్ గ్రౌండ్ ట్రూతింగ్? డ్రోన్ మ్యాప్లోని స్పెషల్ డేటాని విఓఎల్ఆర్ టెక్స్చువల్ డేటాకు మ్యాచ్ చేయడాన్ని గ్రౌండ్ ట్రూతింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఓఆర్ఐలో కనిపిస్తున్న కమతాలకి ఒక చెల్తా నెంబర్ కేటాయించి ఆ భూమిని ఎవరు సాగు చేసుకుంటున్నారో గుర్తించి వారి పొలమును వారి మరియు హద్దుదారుల సమక్షంలో అన్ని కార్నర్ పాయింట్స్ను తీసుకొని కొలవడాన్ని గ్రౌండ్ ట్రూతింగ్ అంటారు. అసలు గ్రౌండ్ ట్రూతింగ్ ఎందుకు చేస్తారు? 1906 తర్వాత మన దేశంలో ఎటువంటి రీసర్వే జరగలేదు. మనము ఇప్పటి వరకు కూడా 1906లో తయారు చేసిన ఎఫ్ఎంబీలను వాడుతున్నాము. ఆ ఎఫ్ఎంబీని అప్పుడు ఉన్న కమతల ప్రకారం మెట్ట అయితే 5 నుండి 10 ఎకరాలకు ఒక సర్వే నెంబర్ను ఇచ్చి కొలతలను రికార్డ్ చేశారు. తరువాత ఆ కమతాలలో కాలక్రమేణా ఉపకమతాలు ఏర్పడ్డాయి. కానీ ఆ ఉపకమతాల ప్రకారం సర్వే జరగలేదు మరియు వాటి కొలతలను ఎఫ్ఎంబీ నందు రికార్డ్ చేయలేదు. అందువలన అనేక గట్టు సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి కలిగిన ప్రతి ఒక్కరికి ఒక ఎల్పిఎం వచ్చే విధంగా రీసర్వేలో గ్రౌండ్ ట్రూతింగ్ చేయాలని నిర్ణయించింది. గ్రౌండ్ ట్రూతింగ్ ఎలా చేస్తారు? రీసర్వే ప్రాజెక్టులో గ్రామంలో ప్రభుత్వ భూముల సరిహద్దులు నిర్ణయించిన తర్వాత ఫామ్ 14 నోటీసు గ్రామ సచివాలయము గ్రామ చౌడిలో గ్రామ పంచాయతీలో గోడలకు ప్రచురించి ప్రాసెస్ను ప్రారంభించాలి. తరువాత మండల తహసీల్దారు వారు మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది గ్రామసభ నిర్వహించి గ్రామంలో ప్రజలకు గ్రౌండ్ ట్రూతింగ్ గురించి అవగాహన కల్పించాలి. గ్రామంలో ర్యాలీలు నిర్వహించాలి. విలేజ్ సర్వే టీము గ్రామంలోని ప్రతి 200 నుండి 250 ఎకరాలకు ఒక బ్లాకుగా విభజించి ప్రతి ఒక్క బ్లాకులోని రైతులను కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేయాలి. ఒక గ్రామ సర్వే టీంలో ఒక గ్రామ సర్వేయరు, ఒక విఆర్ఓ, ఒక విఆర్ఏ సభ్యులుగా ఉంటారు. వీరు వారికి కేటాయించిన బ్లాక్లోని భూ యజమానులకు మరియు హద్దుదారులకు సర్వే చేయు తేదీలను మరియు సమయాన్ని 3 రోజులు ముందుగానే ఫామ్ 15లో తెలిపి వారి దగ్గర నుండి రసీదు పొందుతారు. తర్వాత వారిని నిర్ణయించిన తేదీలు మరియు సమయానికి భూమిపైకి హాజరై పట్టాదారులు మరియు హద్దుదారులు కోరిన విధంగా రోవర్తో గాని చైన్తో గాని కొలతలు చేయవలెను. సరిహద్దు నిర్ణయించినప్పుడు తగాదాలు వచ్చిన అట్టి యజమానుల నుండి ఫామ్ 32లో వారి అభ్యర్థనలను పొంది మండల సర్వే టీంకు అందజేస్తారు. ఈ ఫామ్ 32 అందుకున్న మండల సర్వే టీం ఫామ్ 33లో అర్జీదారులకు మరియు హద్దుదారులకు నోటీసులను జారీ చేసి భూమిపై హాజరై వారి పొలమును క్షేత్రస్థాయిలో అర్జీదారుల మరియు హద్దుదారుల సమక్షంలో మరలా కొలిచి వారి నిర్ణయాలను 12 నోటీసు ద్వారా అర్జీదారులకు అందజేస్తారు. ఈ మండల సర్వే టీంలో మండల సర్వేయర్ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారు, విఆర్ఎల్ సభ్యులుగా ఉంటారు. ఈ విధంగా అభ్యంతరాలు లేని బౌండరీస్ విలేజ్ సర్వే టీము మరియు అభ్యంతరాలు ఉన్న బౌండరీస్ను మండల సర్వే టీం కొల్చి రికార్డ్ చేస్తారు. ఈ పూర్తి చేసిన డేటా మొత్తంలో విలేజ్ సర్వే టీం ఒక ఫైనల్ షేప్ ఫైల్గా రెడీ చేసుకుని అందులో ఒక్కొక్క కమతానికి ఒక ఎల్పిఎన్ను ఇస్తారు. ఈ విధంగా కొలవగా వచ్చిన ఎక్స్టెంట్లను విలేజ్ సర్వే టీం 9 నోటీసులోను మండల సర్వే టీం 10 నోటీసులను పట్టాదారులకు అందజేస్తారు. ఈ 9 మరియు 10 నోటీసులలోని ఎక్స్టెండ్ల మీద పట్టాదారులకి ఎటువంటి అభ్యంతరాలు ఉన్న వారు నోటీసు జారీ చేసిన 15 రోజులలోపు తహసీల్దారు వారి కార్యాలయం నందు మొబైల్ మెజిస్ట్రేట్ గారికి వారి అఫిల్ ఫామ్ను ఇవ్వవలసి ఉంటుంది. మొబైల్ మెజిస్ట్రేట్ వారు మరియు మండల సర్వేలు వారు తిరిగి క్షేత్రస్థాయిలో మరల విచారించి వారి నిర్ణయాలను స్పీకింగ్ ఆర్డర్ రూపంలో ఆపీలు అర్జీదారుకు అందజేస్తారు. తరువాత విలేజ్ సర్వే టీము విఎస్ లాగిన్ చేయడం మొదలు పెడతారు. ఇందులో జీటీలో వచ్చిన పట్టాదారులకు మరియు ఆన్లైన్ అడంగల్ పట్టాదారుల డేటాను కంపేర్ చేసి ఏమైనా మిస్ మ్యాచెస్ ఉన్నా ఆ ఎల్పిఎంకు విలేజ్ సర్వేయరు రిమార్క్స్ కాలంలో మ్యూటేషన్ రికమెండ్ చేసి విఆర్ఓ లాగిన్ ఫార్వర్డ్ చేస్తారు. ఈ విధంగా గ్రామం మొత్తం డేటాను విలేజ్ సర్వేయర్ లాగిన్లో ఎంటర్ చేస్తారు. గ్రౌండ్ ట్రూతింగ్ వల్ల ఉపయోగాలు.
1906లో చేసిన సర్వేకు చైన్ను వాడారు. చైన్ సర్వేలో చాలా రకాల ఎర్రర్స్ను మనం గమనించవచ్చు. అందులో ప్రధానమైనవి రేంజింగ్ ఎర్రర్, టెంపరేచర్ ఎర్రర్, షాగింగ్ ఎర్రర్ మొదలైనవి. అసలు చైన్ సర్వే యొక్క టాలరెన్స్ ఒక చైనుకు ఒక లింకుగా మన ఎస్ఎన్బి యాక్ట్లో తెలిపి ఉన్నారు. అంటే 20 మీటర్ల కొలతకు 0.2 మీటర్స్ ఎర్రర్ అని అర్థం. బ్రిటిషర్స్ ఇటువంటి ఎర్రర్స్ తోటే 1906లో ల్యాండ్ సర్వే కంప్లీట్ చేశారు. ఈ సర్వేలో లోపాలు ఆ సమయంలో భూమి యొక్క విలువ తక్కువగా ఉండటం వలన పెద్దగా తేడా ఎవరికీ తెలియలేదు. కానీ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ భూమి వలన భూమి యొక్క ధరలు పెరగటం వల్ల మనకు ఖచ్చితమైన సర్వే అవసరమైంది. గ్రౌండ్ ట్రూతింగ్లో కాస్నెట్ సహాయంతో ఖచ్చితమైన కొలతలను చేయవచ్చు. దీనివలన ప్రతి ఒక్కరి భూమిని చాలా ఖచ్చితత్వంతో కొనడం జరుగుతుంది. చైన్ సర్వేలో 1 ఎకరానికి 5 సెంట్ల అలవెన్స్గా తీసుకున్నారు. ఇప్పుడు ఒక ఎల్పిఎంకు కేవలం 1 సెంటు మాత్రమే అలవెన్స్గానే నిర్ణయించారు. గ్రౌండ్ ట్రూతింగ్లోని ప్రాబ్లం. ఇంత ఖచ్చితత్వంతో చేస్తున్న గ్రౌండ్ ట్రూతింగ్ ప్రాబ్లమ్స్ను విలేజ్ సర్వే టీం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైనది అందరూ పట్టాదారులను మరియు హద్దుదారులను ఒకే సమయానికి ల్యాండ్ దగ్గరికి తీసుకొచ్చి వారి సమక్షంలో భూమిని కొలవడం. ఆన్లైన్లో ఉన్న పట్టాదారులు భూమిపైన కొన్నిసార్లు ఉండరు. ఆన్లైన్లో ఉన్న పట్టాదారులు కొన్నిసార్లు వేరే సర్వే నంబర్లలో వేరే ల్యాండ్ దగ్గర హద్దుదారులుగా ఉంటారు. భూమి పైన ఉన్న పట్టాదారులు కొన్నిసార్లు ఆన్లైన్ అడంగల్ నందు ఉండరు. కానీ గ్రౌండ్ ట్రూతింగ్ నందు మేము ఆన్లైన్ అడంగల్లో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఫామ్ 15 సర్వ్ చేసి భూమిపైకి కొలతలకు వెళ్తాము. అక్కడ భూమిపైన వేరే పట్టాదారుల అనుభవంలో ఉంటారు. వారు మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మీరు భూమిని ఎలా కొలుస్తారు అని మమ్మల్ని ప్రశ్నిస్తారు. గ్రౌండ్ ట్రూతింగ్లో ఉన్న ఇంకొక సమస్య ఏమిటంటే గ్రౌండ్ ట్రూతింగ్కు ఒక నిర్దిష్టమైన హాజరు పట్టిక ఫామ్ లేకపోవడం. పట్టదారులను భూమిపైకి రమ్మని పిలవడానికి స్టాండర్డ్ ఫామ్ 15 ఉన్నది. కానీ వారు వచ్చిన తర్వాత వారి అటెండెన్స్ను నమోదు చేసుకోవడానికి ఎటువంటి స్టాండర్డ్ అటెండెన్స్ ఫామ్ లేదు. ఇటువంటి సమస్యలన్నింటినీ అధిగమిస్తూ విలేజ్ సర్వే టీము రీసర్వేను కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీనికి పరిష్కారంగా గ్రౌండ్ ట్రూతింగ్ కంటే ముందే ఫ్రీ గ్రౌండ్ ట్రూతింగ్ లాగా ఒక సర్వేను నిర్వహించి అందులో కేవలం సర్వే నంబర్లు ఉన్నాయి, ఎంజాయ్ల పేర్లు మాత్రమే నమోదు చేసుకొని వచ్చి వారి ఎంజాయ్మెంట్ల ప్రకారం ఒక డూప్లికేట్ షేప్ ఫైల్ను తయారు చేసి ఆ తరువాత ఆ షేప్ ఫైల్ ప్రకారం సర్వే నిర్వహించే 3 రోజుల ముందు భూమి పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క అనుభవదారునికి ఫామ్ 15ను అందజేసి వారు వచ్చిన తర్వాత వారి అటెండెన్స్ను ఒక స్టాండర్డ్ ఫామ్లో తీసుకుని ఎడల మనకు గ్రౌండ్ ట్రూతింగ్ ప్రాసెస్ చాలా సులభతరంగా కంప్లీట్ అవుతుందని నా అభిప్రాయం. నాకు ఈ అవకాశం కల్పించిన మా అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ పల్నాడు జిల్లా శ్రీ సిహెచ్ బాను కీర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.